మహిళల కోసం సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇప్పుడు మీకు అందిస్తోంది గృహ రుణం. అతి తక్కువ వడ్డీ రేట్లకే ప్రత్యేక సెంటు గృహలక్ష్మి. పూర్తి వివరాలకు వెంటనే సంప్రదించండి 18003030. गणपति बप्पा मोरया जय बोलो गणेश महाराज के जय बोलो गणेश महाराज के जय సిద్దిపేట జిల్లా కేంద్రం నుండి షెడ్యూల్ కులాలు షెడ్యూల్ తెగలకు సంబంధించిన హాస్టల్లో ప్రస్తుతం మనం ఉన్నాం. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు మనతో పాటు ఉన్నారు. ఎందుకంటే వీరు గణపతి నిమజ్జనాన్ని ఇప్పుడిప్పుడే తీసుకొని వెళ్తున్నారు. నవరాత్రులు పూజించుకొని ఇప్పుడే నిమజ్జనానికి బయలుదేరుతున్న సందర్భంలో ఆర్టీవీతో మాట్లాడడానికి సిద్ధంగా ఉన్న పరిస్థితి ఉంది. అంటే ఎట్లా ఉంది అంటే నిమజ్జనానికి సంబంధించి వెళ్తున్నారు మీరు, అన్ని రాష్ట్రంలో ఉన్నటువంటి జిల్లాల నుంచి వచ్చిన విద్యార్థులే కాబట్టి ఖచ్చితంగా ఎట్లా నిర్వహించుకున్నారు మీరు? చాలా బాగుంది తీసుకున్నాం సార్. అంటే మా నిమజ్జనం అంటే మాకు ఎక్కువ ఏం తెలియదు. అంటే మేము అందరం కలిసి మన దేశం అందరూ మనం అనుకొని తీసుకున్నాం. అందరికీ ఓకే నిమజ్జనం ఇప్పుడు తీసుకోబోతున్నాం. 9 రోజులు ఘనంగా జరుపుకున్నాం. అందరూ సంతోషంగా జరుపుకున్నాం. ఏం బాధ ఏం లేకుండా మంచిగా జరుపుకున్నాం పూజ మాత్రం. మీరు చెప్పండి, అంటే ఎట్లా అనిపిస్తుంది మీకు? చాలా ఆనందంగా ఉంది. మాకు వార్డెన్ సార్లు పర్మిషన్ ఇచ్చారు. వార్డెన్ సార్లు మాకు అందరు సహకరించారు. అందుకని మేము చాలా సంతోషిస్తున్నాం. అంటే మీరు చెప్పండి, ఎట్లా అనిపిస్తుంది మీకు? ఎట్లా అనిపిస్తుంది? చాలా సంతోషంగా అనిపిస్తుంది. అందరం కలిసి జరుపుకుంటున్నందుకు, ఏ ఇబ్బంది లేకుండా జరుపుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఇది పరిస్థితి సంబంధించిన ఒక వార్డెన్ కూడా ఉన్నారు. చెప్పండి మల్లేశం సార్, అంటే పిల్లలతో పాటు మీరు కూడా ప్రతిరోజు కలిసిమెలిసి తిరిగే పరిస్థితులు ఉంటాయి. ఎట్లా అనిపిస్తుంది? ఇక నిమజ్జనంకి వెళ్తున్నారు, పిల్లలతో ఇన్ని రోజులు నవరాత్రులు పూజించుకొని మీరు ముందుకు వెళ్తున్నారు. పిల్లలు కూడా వివిధ రాష్ట్రాల నుంచి వచ్చిన పరిస్థితి కూడా ఉంది. ఎట్లా అనిపిస్తుంది మీకు పిల్లలతో ఇట్లా గడపడం వల్ల? సార్ మాకు ముఖ్యంగా ఈ సిద్దిపేట నడిబొడ్డున గల ఈ దళిత అభివృద్ధి శాఖకు సంబంధించిన ఇంటిగ్రేటెడ్ వెల్ఫేర్ హాస్టల్లో మాకు సుమారు 250 మంది పిల్లలు ఉన్నారు. వీళ్ళందరూ కూడా వివిధ మతస్థులు, వివిధ కులాల వాళ్ళు ఉన్నారు. ఇక్కడ మేము గణపతి నవరాత్రోత్సవాలు అనేది కులాలకు అతీతంగా, మతాలకు అతీతంగా అందరూ సమిష్టిగా కలిసిమెలిసి ఉండే విధంగా వాళ్ళే స్వచ్ఛందంగా అన్ని ఏర్పాట్లు చేసుకుంటే మా గైడెన్స్లో భాగంగా నవరాత్రోత్సవాలను ఘనంగా, హ్యాపీగా, సంతోషంగా వాళ్ళు గడిపారు. డ్యాన్స్ ప్రోగ్రాం నిర్వహించాం. ప్రతిరోజు పూజా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. పిల్లలు మాలాధారణ కూడా చేశారు. వాళ్ళు కూడా నిజాయితీతో, నిష్ఠతతో, మంచి స్వచ్ఛ గుణాలతో ఇక్కడ మిగతా పిల్లలందరికీ కూడా గైడ్ చేస్తూ గణపతిని ఈరోజు నిమజ్జనానికి తీసుకెళ్తున్నాం సార్. అంటే విద్యతో పాటు ఈ ఆధ్యాత్మిక శోభ కూడా మీకు హాస్టల్లో కనిపిస్తుంది. అంటే పిల్లలు ఏమంటున్నారు మీతోని? మా పిల్లలు సార్ ఈ 9 రోజులు మాకు చాలా హ్యాపీ అనిపించింది సార్. విద్యతో పాటు సహపాఠ్య అంశాల్లో భాగంగా భారత సంస్కృతిని తెలియపరిచే విధంగా ఇవన్నీ కూడా మన జీవితంలో భాగస్వామ్యమే. ఈ కార్యక్రమాలన్నీ కూడా చేస్తే ఎప్పటికి కూడా ఇలాంటి ఎప్పటికో ఏదో కార్యక్రమం చేసి అందరినీ కలిసిమెలిసి ఉండే విధంగా ఉపకరించే ఇలాంటి కార్యక్రమాలన్నింటినీ కూడా మేము ఎప్పుడు చేస్తాం సార్. చాలా సంతోషం అనిపించింది. మాలో కూడా ఒక ధైర్య సాహసాలు పెరిగినాయి సార్ అనే ఉద్దేశంతో పిల్లలందరిలో ఒక నిగూఢమైన శక్తి బయటకు వచ్చింది. అనేక కార్యకలాపాలు కూడా చేశారు. కొన్ని సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించినప్పుడు వాళ్ళలో ఉన్న టాలెంట్స్ కూడా బయటపడ్డాయి. డ్యాన్స్లో, తర్వాత వ్యాసరచనలో కానీ, ఉపన్యాసం ఇచ్చేటప్పుడు కానీ, వాళ్ళు మాట్లాడే భాష, ఉపయోగించే తీరు కానీ మిగతా పిల్లలకు ఆదర్శంగా ఆకట్టుకునే విధంగా వాళ్ళ ఆటలు పాటలు బ్రహ్మాండంగా సాగినాయి సార్. ఈరోజు నిమజ్జనానికి తీసుకెళ్తున్నాం. అంటే హాస్టల్ సంబంధించి చూసుకున్నట్టయితే ఇటువంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పిల్లలు పాల్గొనడం వాళ్ళ యొక్క సృజనాత్మకను బయటికి తీయడానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళు ఏ రంగంలో రాణిస్తారో ఆ రంగాన్ని మేము చూజ్ చేసుకునే పరిస్థితి ఉంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల నుంచి కూడా విద్యార్థులు ఉండడం జరిగింది. వారితో పాటు సత్సంబంధాలతో మేము కూడా ముందుండి వారికి ఉన్నటువంటి ఒక లక్షణాలను మేము బయటికి తీసే అవకాశం ఉంటుంది. ఇటువంటి ఆధ్యాత్మిక శోభకు విద్యార్థులు ముందుండి ఇటువంటి నిమజ్జనానికి బయలుదేరుతున్న సందర్భంగా మేము ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నామని చెప్పి స్థానిక సంబంధించిన విద్యార్థులు చెప్తున్నారు. కెమెరామెన్ లోడ్తో మహేష్, RTV, సిద్దిపేట జిల్లా. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.